ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. సరిపోతుందా అని అడగండి మీ పక్కన వాళ్ళని. సరిపోనట్టు అనిపిస్తుంది ఏంది? ఇంకొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొంచెం సౌండ్ పెరిగింది, ఇంకొంచెం హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగుగాక. ఎంతో సంతోషం. ఈ విధంగా మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతించే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఉదయకాలం ఆరాధనలో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. అనేకులు వస్తున్నారు, పాల్పొంది వెళ్తున్నారు. మళ్ళీ రెండవ ఆరాధనలో మనం అందరము దేవుని బిడ్డలముగా చేరి దేవుని మహిమపరచడానికి ఆ దేవాది దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అందరం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా, నీ మాటలు వినుటకు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపామయుడా, దయామయుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించి చూడగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా కొన్ని నిమిషములు దేవుని వాక్యమును శ్రద్ధగా విని మన జీవితంలో కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యముల నుండి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈరోజు అంశం ఏంటి అంటే యాయూరు జీవితంలో అద్భుతము. ఏంటి? యాయూరు జీవితంలో అద్భుతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిరాకిల్ ఇన్ జైరస్ లైఫ్. హల్లెలూయా. ఎంతమందికి అద్భుతాలు కావాలి? నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలన్నవారు హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక. ఈరోజు యాయూరు జీవితం గురించి తెలుసుకుంటున్న విధానం బట్టి మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాయూరు జీవితంలో అద్భుతం గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందు యాయూరు గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు? యాయీరు. ఏంటి? మూడు కలిసి చెప్దాం. యాయీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే జైరస్. సాధారణంగా తెలుగుకు వచ్చేసరికి జా సౌండ్ సైలెంట్ అయిపోతుంటుంది. ఇంగ్లీష్లో యేసు ప్రభుని ఏమంటారు? జీసస్. తెలుగులో వచ్చేసరికి యేసు. అంటే జే అనేది చాలా వరకు తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈయన పేరు కూడా ఏం పేరు అంటే యాయీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన ఎవరు అని మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన సమాజ మందిరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరును ఒకడు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యాయూరు ఎవరు అంటే సమాజ మందిరపు అధికారులలో ఒకడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరమ్మా? సమాజ మందిరం అంటే ఏంటి అంటే దేవుని మందిరము. దేవుని బిడ్డలందరూ కూడా ఒక ప్రదేశంలో చేరి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి ఆరాధించే స్థలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ యాయూరు ఎవరు అంటే దేవుని సమాజ మందిరములో అధికారులలో ఒక అధికారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? దేవుని మందిరంలో
ఒక అధికారము కలిగిన వ్యక్తిగా ఈ యాయూరుని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయనకి దేని మీద అధికారం ఉందో మనకైతే తెలియదు, కానీ మందిరములో ఒక అధికారిగా ఉంటున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించే దాంట్లో నడిపించి ఉండొచ్చు, లేదంటే బోధకుడై ఉండొచ్చు, లేదంటే ఇంకా మందిర పనులలో దేని మీదైనా అతనికి అధికారం ఇవ్వబడిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే రూలర్స్ ఆఫ్ ద సినగోగ్. రూలర్స్ అంటే మందిరమును నడిపించే వారిలో ఒకడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అధికారి ఏం చేశాడు అంటే, ఒక రోజున, చెప్పండి మీ పక్కన వారికి చెప్పండి, ఒక రోజున ఏం చేశాడు అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. ఏం చేశాడమ్మా? అటు ఇటు తిరగొద్దు, అందరు కూర్చోవాలి. వాక్యం అప్పుడు అటు ఇటు తిరగకుండా మంచిగా అందరు కూడా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్తున్నాను? ఈ యాయూరు అనే వ్యక్తి ఏం చేశాడు అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాదముల మీద పడ్డం అంటే ఎట్లా? ఆయనకు మోకరించి ఆయన మీద సాష్టాంగపడి ఆయన పాదములు పట్టుకొని ఉంటుంటాడు. పాదముల మీద పడిపోయాడు ఈ యాయూరు అనే వ్యక్తి. ఆయన ఎవరు అంటే సమాజ మందిరంలో ఒక అధికారి, ఒక పదవిలో, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు పాదముల మీద పడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాధారణంగా అధికారులు, అధిపతులు ఒక స్థితిలో ఉన్నవారు వేరే వారి పాదముల పడ్డం మనము చూడం. అదిగాక ఈయన సమాజ మందిరపు అధికారిగా ఉన్నాడు. సమాజ మందిరంలో ఒక అధికారిగా ఉంటున్నాడు. ఈయన దేవుని యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. సాధారణంగానే ఈ పరిసయ్యులు, ఈ సోకాల్డ్ దేవుని భక్తులు ఆ రోజులలో మేమే నీతిపరులము అని జీవిస్తున్న వారు ఎక్కడ ఎక్కువగా అనిపించేవారు అంటే సమాజ మందిరాలలోనే. మేమే పరిశుద్ధులం, మేమే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారము అని జీవిస్తున్న వాళ్ళు అనేకులు ఉంటా ఉన్నారు. యేసు ప్రభుని విమర్శించే వాళ్ళు అనేకులు దేవుని నమ్మిన వాళ్ళే, ధర్మశాస్త్రం తెలిసిన వారుగా ఉంటా ఉన్నారు. అయితే ఈ యాయూరు మాత్రం ఏం చేశాడంటే యేసు ప్రభు పాదముల మీద పడిపోయాడు. పాదముల మీద పడ్డాడు అంటే ఆయన అధికారాన్ని పక్కన పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాదముల మీద పడ్డము దేనికి సూచనగా ఉంది అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాదముల మీద పడ్డాడు. ఎందుకు పడ్డాడు? అసలు పాదముల మీద పడే అంత అవసరత ఏమొచ్చింది అని మనం చూసినట్లయితే తర్వాత వచ్చినాం చూడండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. ఈయనకు ఒక సమస్య ఉందమ్మా. యాయూరుకి ఏం సమస్య ఉందంటే ఆయన చిన్న కుమార్తె చావనై ఉందంట. యాయూరుకి ఒక కూతురు ఉంది. వింటున్నారా? ఈ కూతురి పరిస్థితి ఎట్లుందంటే చనిపోయే పరిస్థితిలో ఉంటా ఉంది, మరణకరమైన పరిస్థితిలో ఉంటా ఉంది యాయూరు కుమార్తె. ఇంకొక సువార్తలో మనం చూసినట్లయితే ఒక్కతే కూతురు ఉన్న ఒక్క కూతురు ఎట్లుందంటే చనిపోయే పరిస్థితిలో ఉంది. సాధారణంగా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు చనిపోయే పరిస్థితి వెంటనే వస్తుందా చెప్పండి? సాధారణంగా రాదు. ఒక బలహీనత, ఒక మరణకరమైన పరిస్థితి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటానే ఈ పలానా వ్యక్తి మరణానికి దగ్గరగా ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుందమ్మా? మనిషిని చూశారు, అతను ఉన్న స్థితిని బట్టి ఇతను బ్రతుకుతాడా చనిపోతాడా అనేది తెలియపరిచే అవకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఎంతమంది ఉంటుంది అంటున్నారు? ఉంటుంది. వాళ్ళ స్థితిని బట్టి వీళ్ళు బ్రతికే అవకాశం ఉందా లేదా అనేది చూస్తే కూడా కొన్నిసార్లు చెప్పగలుగుతాం వాళ్ళ పరిస్థితిని బట్టి. అయితే యాయూరు కుమార్తె ఎట్లుందంటే చావునై ఉందంట. అంటే చనిపోయే పరిస్థితి, అంటే లాస్ట్ స్టేజ్లో ఉంది. ఎవరు? యాయూరు కుమార్తె. యాయూరు కుమార్తె మరణానికి దగ్గరగా ఉంది. అందుకని యాయూరు యేసు ప్రభు పాదముల మీద పడడము, తర్వాత చెప్తా ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది ప్రభువా, చనిపోయే పరిస్థితిలో ఉంది. తర్వాత అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యాయూరు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా నా కుమార్తెకి బాగలేదు ప్రభువా, నువ్వు మా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేతులుంచి ప్రార్థన చేయ అని బ్రతిమలాడుతున్నాడు.
బ్రతిమలాడుతున్నాడు. అడగడానికి బ్రతిమలాడడానికి తేడా ఉంటుంది కదా. అడగడం అంటే ఏంటి? సాధారణంగా వెళ్ళి ఇది చేయండి అని అడగడం. బ్రతిమాలడం అంటే వేడుకోవడం. అయ్యా నా జీవితంలో ఈ కార్యం చేయ, నా పరిస్థితి బాగలేదు, నా కూతురు పరిస్థితి బాగలేదయ్యా, చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నా కూతురు చనిపోవడం నాకు ఇష్టం లేదయ్యా, నా కూతురు నేను ఎంతగానో ప్రేమిస్తున్నా కానీ నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అని బ్రతిమలాడుకుంటున్నాడు. నాకు సహాయం చేయని బ్రతిమలాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎంతమంది మీ దేవుణ్ణి బ్రతిమలాడే స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి వేడుకునే స్థితిలో ఉంటున్నామా? దేవుణ్ణి పాదముల మీద పడే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఇదంతా గమనించాడు. యాయిరు వచ్చి ఏం చేశాడంటే పాదముల మీద పడ్డాడు. వింటున్నారా? రెండవది ఏం చేశాడు అంటే యేసు ప్రభువుకు ఉన్న పరిస్థితి తెలియపరిచాడు. మూడవది ఏం చేశాడు అంటే నా పరిస్థితిని మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఏం చేశాడు? యేసు ప్రభు పాదముల చెంత చేరాడు, పాదముల మీద పడ్డాడు. రెండవది ఉన్న సమస్య యేసు ప్రభుకు తెలియపరిచాడు. మూడవది ఏం చేశాడు అంటే అయ్యా నాది ఇది పరిస్థితి ప్రభువా, నా పరిస్థితి మార్చయ్యా, నా కూతురు పరిస్థితి మార్చు ప్రభువా అని బ్రతిమిలాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే తరువాత యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. ఆయన అతనితో కూడా వెళ్ళెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎప్పుడైతే సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన పాదముల మీద పడి అయ్యా నా కూతురు చనిపోయే పరిస్థితులు నాకు సహాయం చేయయ్యా అని అడగగానే యేసు ప్రభు ఆయనతో వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. యాయిరు నీ దగ్గరికి రాలేను, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేదంటే నువ్వు సమాజ మందిరంలో ప్రార్థన చేయించుకోవచ్చు కదా, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని యేసు ప్రభు అనట్లేడు. కానీ ఆయన పరిస్థితిని బట్టి వెంటనే ఆయనతో వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పాదములను ఆశ్రయించి పాదముల మీద పడి నీ పరిస్థితిని తెలియపరిచి ఆయనను వేడుకున్నట్లయితే, ఆయన బ్రతిమలాడగలిగినట్లయితే, హృదయపూర్తిగా నీ యొక్క మొరను దేవునికి తెలియపరిస్తే ఆయన నీతో కూడా వస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆయన సమస్యల్లో విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తోడుగా నీ దగ్గరికి నీ జీవితంలోకి రాబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. నీ పరిస్థితిలో దేవుని సహాయం వేస్తున్నావు అనుగ్రహించబడును గాక. వెంటనే వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు మధ్యలో ఇంకొక పరిస్థితి ఏర్పడింది చూడండి. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. బహుజన సమూహము ఆయన వెంబడించు ఆయన మీద పడతా ఉన్నారు. తర్వాత 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. వింటున్నారా? ఇంకొక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఎవరంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈమె కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంది. ఎందుకంటే అనేక దగ్గరలకు వెళ్ళి తిప్పలు పడింది, ఎన్నో ప్రయత్నాలు చేసిందంట. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి ఆ వైద్యం, ఈ వైద్యం, నాటు వైద్యం, మంత్రాలు, తంత్రాలు అంటే అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఎవ్వరు కూడా ఆమె జీవితాన్ని మార్చలేకపోయారు. పైగా ఏం జరిగిందంట అంటే ఇంకా పరిస్థితులన్నీ కూడా ఇంకా ఘోరంగా తయారైనాయి. ఈమెమి నమ్మింది అంటే తర్వాత చూడండి. ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈమె ఎవరి గురించి విన్నది? యేసును గురించి విన్నది, యేసు ప్రభు గురించి విన్నది. రక్తస్రావం కలిగిన స్త్రీ విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకోనేను. స్తోత్రం హల్లెలూయా. ఈమె నమ్మిందంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగుపడతా, నా రోగం తొలగిపోతుంది అని నమ్మింది. నమ్మి ఏం చేసిందో తెలుసా? జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఏదైతే నమ్ముతావో అది చేయాలి. దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి అంటే ఇది చేయాలని నమ్మినప్పుడు అది చేయాలి. నువ్వు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈమె నమ్మింది. వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రమును ముట్టుకుంది. తర్వాత ఏం జరిగింది చూడండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ ఆయనని
గ్రహించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె రోగం తొలగిపోయిందని తెలిసిపోయింది ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. మీ శరీరంలో ఉన్న ప్రతి రోగం నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే యేసు ప్రభు చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టిన దేవరని అడుగగా, యేసు ప్రభు ఏం చేసిండో తెలుసా? వెనక్కి తిరిగి నా వస్త్రములు ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు శిష్యులు ఏమంటున్నారో తెలుసా? ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుతున్నారయ్యా, నన్ను ముట్టినదెవడని నువ్వు అడుగుచున్నావా? జనాలందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు పోతుంటే ఆయన మీద పడతా ఉన్నారు, ఆయనకి ఆనుకొనే ఉన్నారు. ఇంతమంది నీకు తగులుతా ఉంటే నన్ను ఎవరు ముట్టుకున్నారని ఎట్లా అడుగుతున్నావయ్యా అని అడుగుతున్నారు. ఎవరు? మంచి ప్రశ్నేనా ఇది? కాదా? కాదా? డౌట్ వస్తుందా రాదా? మంచిది కాదంటే ఏమవుతుందో మంచిది. సాధారణంగా ఇప్పుడు అందరు నాకు యేసు ప్రభుకు తాకుతా ఉన్నారమ్మా. యేసు ప్రభు ఉండేసి నన్ను ఎవరు ముట్టుకున్నారంటే మనకు డౌట్ ఏమొస్తుంది? ఇంతమంది ముట్టుకుంటున్నారు, నేను కూడా నీకు తగిలే ఉన్నా, నా వస్త్రములు ఎవరు ముట్టుకున్నారంటే ఎట్లా తెలుస్తుందయ్యా అని అడుగుతున్నావేంటి అని అడిగిండ్రు. హల్లెలూయా. ఈ అడిగింది ఎవరో తెలుసా? శిష్యులను ఉంది. కానీ ఇట్లా అవి అడిగేది ఎవరో తెలుసా? పేతురు. హల్లెలూయా. పేతురికి మాటలాగవు, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. లూకాసు వార్తలో ఉంటుంది 8:40 నుంచి చూడండి, అక్కడ ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ వచనము. నన్ను ముట్టినది ఎవడని యేసు అడుగగా మేమందరమును మేము ఎరుగమన్నప్పుడు ఎవరంట? ఈ మాటలకి ఎవరు ముందుంటారు? పేతురు ముందుంటాడు. పేతురు ఇక స్టార్ట్ చేసిండు. పేతురు ఏమంటున్నాడు? ఏలినవాడా, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారుగా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. పేతురికి డౌట్లు బాగా వస్తాయి. పేదరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దానివల్ల ఇబ్బందులు తెచ్చుకుంటాడు, కొన్నిసార్లు యేసు ప్రభు ద్వారా మెప్పు కూడా పొందిన పరిస్థితులు. హల్లెలూయా. కొన్నిసార్లు అడగడం మంచిదే, కొన్నిసార్లు అడగకుండా ఉండడం కూడా మంచిదే. పరిస్థితిని బట్టి తెలుసుకోవడం మంచిదే. ఇలా డౌట్ వచ్చింది, ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటే మరి ఎట్లా కనుక్కోవాలి ప్రభు? అందరం దాక్కుతూనే ఉన్నాం కదా, ఏమన్నా సూచనలు ఏమైనా ఉంటే చెబితే మేము కనుక్కుంటాం కదా అన్నట్టుగా ఎట్లా అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు. మళ్ళీ మార్కు సువార్తకు రండి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. యేసయ్య నేను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసముతో వచ్చి యేసు ప్రభు వస్త్రమును ముట్టుకున్న ఆ స్త్రీ గురించి యేసు ప్రభు చూస్తున్నాడు. తర్వాత అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకుంది, నేను వెళ్ళి యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే బాగుపడతా, బాగుపడిన తర్వాత ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? సైలెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోతే చాలు అనుకున్నది. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమె గురించి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, యేసయ్య నీ గురించి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నా బిడ్డ జీవితంలో నేను కార్యం జరిగించాను, నా బిడ్డ జీవితంలో అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మంది దగ్గరికి తిరిగి ఇంకా నష్టపోయింది, ఇంకా ఆ రోగమును పెంచుకుంది, కానీ పరిష్కారం లేని పరిస్థితిలో ఉన్న స్త్రీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది.
అప్పుడు యేసు ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరు నన్ను ముట్టుకుంది అన్నప్పుడు ఈమె భయపడతా ఉంది, వణుకుతా ఉంది. కానీ ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి జరిగిన సంగతి అంతా కూడా ప్రజల ముందు చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ చెప్పింది? అక్కడ ఉన్నవారు అందరి ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుడు చేసిన కార్యం చెప్పింది. ఎంతమంది అద్భుతములు పొందిన వారు సాక్ష్యం చెప్పేవారుగా ఉంటున్నారు. సాక్ష్యాలు చెప్పడానికి ముందు రారు. దేవుని కార్యములు మాత్రం కావాలి. యేసు ప్రభు ఆమె గురించి చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు విడిచిపెట్టేవచ్చు కదా, స్వస్థత పొందిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఉండేది. యేసు ప్రభు ఎవరు స్వస్థత పొందారని చూస్తూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. ఏం జరిగిందని తెలుసుకోవాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ప్రజల ముందు మనం సాక్షులంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాక్ష్యం చెప్పకుంటే నీ జీవితంలో వచ్చిన ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. వింటున్నారా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుంటే నీ జీవితంలో జరుగుతున్న అద్భుతము కొన్నిసార్లు అది పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? సాక్ష్యము చెప్పే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం జరిగించాడు అనుకో, ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. దేవునికి సాక్షిగా నిలబడాలి. ఈమెకు సాక్ష్యం చెప్పాలంటే భయం కాదా? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏందంట? భయపడి వణుకుతుందంట. ఇక్కడ సాక్ష్యం చెప్పిన వాళ్ళకి, ముందరకు వచ్చిన వాళ్ళకి భయం కలిగిందా? కలిగింది. కొంతమందికి భయం తొలగిపోయింది. ఎందుకు? ముందుకు రాబట్టి భయం కలుగుతుంది. అంటే వణుకుతుందంట ఆమె అంతమంది ముందు. యేసు ప్రభు పిలుస్తుంటే భయం భయం భయం, ఏమవుతుందో నా పరిస్థితి, ఎవరేమనుకుంటారో అని అనుకుంది. కానీ వచ్చి సంగతి అంతా చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా జరుగుతున్నప్పుడు యేసు ప్రభుతో ఎవరున్నారో తెలుసా? యాయిరు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరున్నారమ్మా? యాయిరు ఉన్నాడు. యాయిరు ఎవరు? సమాజ మందిరపు అధికారి. ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన కుమార్తె చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే మధ్యలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ దారిలో కలిసింది. దారిలో కలిసేసరికి యేసు ప్రభు ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు యాయిరు పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏమో సంతోషం, కానీ యాయిరు జీవితంలో మాత్రము గుండె వేగంగా కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకంటే క్షణాలు, నిమిషాలు చాలా విలువైనవి. కూతురు ఎట్లుందంటే చావు బ్రతుకుల్లో ఉంది. ఇంకొంత సమయం అయితే చచ్చిపోతుంది అనే పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు మధ్యలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచి అదేవిధంగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పిందంతా అంతేనా? మళ్ళీ చదవండి మాట. తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. జరిగిన సంగతి అంతా కూడా వింటున్నాడు. ఎవరు? యేసు ప్రభు, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు, ప్రజలు కూడా వింటున్నారు. కొంతమందికి సాక్ష్యం చెప్పమంటే గింత సాక్ష్యం ఎంత చెప్తారు? ఇంత చెప్తారు. హల్లెలూయా. చెప్పాలనే ఆశ. 12 సంవత్సరాల ముందు సమస్య ఇక ఆమె ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినట్టుంది. ఏ సంవత్సరంలో సమస్య స్టార్ట్ అయిందో ఇవన్నీ చెబుతూ ఉంటే యాయిరుకి మాత్రము వేదన. అరే, ఒక స్త్రీ జీవితంలో కార్యం జరిగింది, నా కూతురు బతుకుతుందా, నా కూతురు బ్రతికే అవకాశం ఉందా అనే ఆలోచనలు, ఒత్తిళ్ళు, భయము, ఆందోళన కలుగుతూ ఉంది. కలుగుతుందా? కలగదమ్మా? యేసు ప్రభు వస్తున్నాడని సంతోషపడతా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. అంతలో మధ్యలో ఇవన్నీ రాగానే నా అద్భుతం జరుగుతుందా, నా కూతురు బ్రతుకుతుందా అనే భయం, ఆందోళన కలుగుతూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో తోడుగా ఉంటానని ఆయన నీకు తోడుగా వస్తాడు. కానీ మధ్యలో ఏదో ఒక ఆలస్యం, ఏదో గొప్ప కార్యము దేవుడు తలంచి కొంత ఆలస్యం జరిగించవచ్చు. అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కూడా వింటా ఉన్నాడు. తర్వాత వచ్చిన చదవండి. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ స్వస్థత కలిగింది, కానీ యేసు ప్రభు మళ్ళీ దాన్ని ముద్రించాడు. ఏం చెప్పాడు అంటే, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పేశాడు. సంపూర్ణమైన స్వస్థతను ఆమెకు అనుగ్రహించి ఆమెను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అయితే ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి అంటే, తర్వాత చూడండి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఏ మాట అయితే వినకూడదు అనుకుంటున్నాడో, ఏ పరిస్థితి అయితే ఆయన ఎదుర్కోవద్దని ఆలోచించాడో, ఇది జరగకూడదు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, అదే పరిస్థితి జరిగింది. ఉన్న ఏకైక కూతురు కుమార్తె చనిపోయిందనే వార్త విన్నాడు. వినేసరికి హృదయం పగిలిపోయింది. ఏంటి నా పరిస్థితి ఇట్లా మారిపోయింది? ఇంకొన్ని నిమిషముల ముందు యేసు ప్రభు నా ఇంటికి వచ్చి ఉంటే నా కూతురు బతికేదేమో, నా కూతురు బ్రతికుండేది. కానీ ఆలస్యం వల్ల నా కూతురు చనిపోయిందే. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఇంకా బోధకుడిని నువ్వేమి ఇబ్బంది పెట్టకు, శ్రమ పెట్టకు, ఇంకా ప్రయోజనం లేదు, నీ బ్రతుకు మారే అవకాశం లేదు, నీ పరిస్థితి బాగుపడే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఇంకొచ్చేసాయి, చేతులు దాటిపోయినాయి. నీ కూతురు బ్రతుకుతుంది అనుకున్నావు, కానీ నీ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయాయి. నీకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవరు లేరు అని వాళ్ళు ఆయనను రమ్మని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఊహించనివి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకోని పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని కొరకు వేచి ఉండే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు దేవుని కొరకు వేచి ఉంటే తగిన సమయంలో దేవుడిని జీవితంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. చేయి జాటిపోయింది అనుకున్న పరిస్థితులు దేవుడు మళ్ళీ నీకు మేలుకరంగా మార్చగలిగిన దేవుడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు ప్రతిదీ పరీక్షిస్తూ ఉంటాడు. యాయిరు పక్కన ఉన్న పరిస్థితి యేసు ప్రభుకు తెలియదా? తెలుసు. కానీ గమనిస్తూ ఉన్నాడు యాయిరు ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నాడు, ఏ విధంగా నన్ను వెంబడిస్తున్నాడు అనే ఆలోచన కలిగి యాయిరు ఉంటా ఉన్నాడు. కొంతమంది దేవుని దగ్గరికి కార్యం పొందడానికి పరిగెత్తుకొని వస్తారు, కానీ యేసు ప్రభుతో కలిసి వెళ్ళే స్థితిలో ఉండరు. మధ్యలో ఏదైనా ఆలస్యం అయిందనుకో, వాళ్ళు ఊహించినట్టు జరగని పరిస్థితి ఎదురైందనుకో, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నా కుమార్తెను బాగు చేయని, కానీ యేసు ప్రభు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచి ఆమె సాక్ష్యం అంతా వింటున్నాడు. అవసరమా ఇప్పుడు ఇది? నా కూతురు చావు బతుకుల్లో ఉంటే ఇదెందుకు అని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటారు. ఏంటి ఇంకా నా జీవితంలో కార్యం జరగట్లేదు, ఇంకా జరగదేమో అనేసి విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. యాయిరు మాత్రము దేవుని దగ్గర నిలబడ్డాడు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు మాత్రమే నా జీవిత పరిస్థితిని మార్చగలుగుతాడు. నా కుమార్తె బ్రతకాలి అంటే నాకున్న ఏకైక మార్గం యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన చివరి దాకా నేను వెంబడించాలి. స్తోత్రం హల్లెలూయా. నా జీవితంలో అద్భుతం జరిగేదాకా నేను యేసు ప్రభుని ఎంత మాత్రం విడిచిపెట్టననే తీర్మానం చేసుకొని యేసు ప్రభు దగ్గర నిలబడ్డాడు. ఎంతమంది ఉన్నారు దేవుని దగ్గర నిలబడేవారు? ఊహించినవి జరగనప్పుడు కూడా యేసు ప్రభు పక్షమున యేసు ప్రభు దగ్గర నిలబడి ఆయన కొరకు జీవించే వాళ్ళు ఉంటున్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ ఊహించే దానికంటే గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అవి నువ్వు పొందుకోవాలి అంటే దేవుని సమయము కొరకు కనిపెట్టి ఉండాలి. సమయము కొరకు కనిపెట్టి సమయములో ఆ సమయానికి నువ్వు ఆ ప్రదేశంలో ఉండాలి. హల్లెలూయా. అంతము వరకు మీరు సహించే స్థితిలో ఉండాలి. అంతము వరకు మనం నిలిచి ఉండే స్థితిలో ఉండాలి. పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటేనే. విశ్వాసమును ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. విశ్వాసం ఏం చేయాలి? నా పరుగు తుదముట్టించి తిన అని చెప్తున్నాడు. ఈ జీవితంలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. విశ్వాసం ఎప్పుడు పరీక్షింపబడుతుంది అంటే నువ్వు ఊహించనివి జరిగినప్పుడే. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్నిసార్లు తొందర వద్దు. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగాలి. స్తోత్రం హల్లెలూయా. రీసెంట్గా ఒకరోజు ప్రార్థనలో నేను ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థనలో వింటూ మెసేజ్ వింటున్నట్టున్నాను. ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది.
మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కోసం నేను కనిపెట్టుకొని ఉన్నా. మెసేజ్ రాగానే మనం ఓపెన్ చేయకున్నా కానీ పైన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే నాకు రిప్లై ఇవ్వాలనిపించింది. కానీ మళ్ళీ నాకు ప్రేరేపణ ఏమొచ్చిందంటే, తొందర ఎందుకు, దేవుని సమయము దేవునికి ఇవ్వగలిగే స్థితిలో ఉంటున్నామా మనం అని ఆలోచన వచ్చింది. వెంటనే రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుందో, అవకాశం పోతుందేమో, నేను అనుకున్నవి జరగవేమో అని అనేక ఆలోచనలు వస్తున్నాయి. కానీ ప్రేరేపణ ఏమొస్తుందంటే, ఆగాలి. హల్లెలూయా. దేవుని సమయం కొరకు వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంత సమయానికి మెసేజ్కి రిప్లై ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసిన వ్యక్తి తొందరగా రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని పంపినారు. హల్లెలూయా. నేను సాధారణంగా ఇంకా తొందరగా ఇచ్చేవాడిని, ఇచ్చి ఉండే అవకాశం ఉండే. కానీ ఏం చేశాను అంటే, దేవునికి సమయం ఇద్దాం, వచ్చిన అవకాశం వచ్చిన ఏదో జరగబోతుంది కాబట్టి అది మిస్ అయిపోతుందేమో అని ఆలోచించే స్థితిలో మనం ఉండకూడదు. దేవుని మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. దేవుడు ఏమి చేయాలో నీకు తెలియపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీతో మాట్లాడుతూ ఉంటాడు. నమ్మినవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన స్వరమును వినే స్థితిలో నువ్వు ఉండాలి. నీ జీవితమును మార్చుకుంటుంటే అది దేవునికి నీ విధేయతను కనపరుస్తుంది. దాని ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న పనే దేవుడు నీకు తెలియపరచవచ్చు. ఆ పని నువ్వు నమ్మకంగా జరిగిస్తే నీ జీవితంలో ద్వారాలు తెరవబడతాయి. మనందరి జీవితంలో గొప్ప ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. దేవుడు గమనిస్తూ ఉంటాడు నీ విశ్వాసం ఎట్లుంది. తర్వాత చదవండి 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దామా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుండి ఏమాత్రం నువ్వు శ్రమ పెట్టక, ఇబ్బంది పెట్టక అని చెప్తుంటే యేసు ప్రభు మాత్రం వాళ్ళ మాటలు లక్ష్య పెడతలేడు. స్తోత్రం. హల్లెలూయా. లక్ష్య పెట్టకపోవడం అంటే దాన్ని లెక్కలేదు. హల్లెలూయా. ఇలాంటి మాటలు వద్దు. ఆ మాటలు యేసు ప్రభు మీద ప్రభావం చూపించలే, లక్ష్య పెట్టలే. అందుకే మనం ఏ మాటల మీద లక్ష్య పెడుతున్నాము, ఏ మాటల మీద మనం దృష్టి ఉంచుతున్నాము అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్య పెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ మాటలు ఎవరు విన్నారో తెలుసా? యాయిరు విన్నాడు. యాయిరు హృదయం మాత్రం ఆ మాటలు లక్ష్య పెట్టకుండా ఉంటుందా? అయిపోయింది. నా జీవిత పరిస్థితి దిగజారిపోయింది, నా కూతురు చనిపోయిందనే వార్త తెలిసిపోయిందని కృంగిపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, చదవండి. భయపడకుము. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భయపడకు. తర్వాత నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈరోజు నువ్వు ఎలాంటి భయముతో మందిరమునికి వచ్చి ఉన్నావేమో, ఎలాంటి భయముతో వచ్చున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు భయపడొద్దని చెప్పండి. హల్లెలూయా. భయపడకుండా ఏం చేయాలో తెలుసా? నమ్మిక మాత్రము ఉంచాలి. ఎవరి మీద? యేసయ్య మీద. హల్లెలూయా. నీ స్థితిని, పరిస్థితిని మార్చగలిగిన యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం మాత్రం ఉంచని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు శిష్యులు ఎంతమంది? మెయిన్ శిష్యులు వీళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు యేసుప్రభు శిష్యులు. ఈ మెయిన్ శిష్యులు 12 మందిలో అందరిని కూడా రానియలేదు. ఎంతమందిని తీసుకెళ్ళిండు తెలుసా? 3 మాత్రం. వీళ్ళు ఇన్నర్ సర్కిల్. వింటున్నారా? ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కొందరు ఉంటుంటారు. అట్లనే యేసు ప్రభుకు శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ యేసు ప్రభుకు దగ్గరగా ఉన్న శిష్యులు మాత్రం ఎక్కువగా మనం ఈ 3 చూస్తుంటాం. యేసు ప్రభు కొన్ని విషయాల గురించి తీసుకువెళ్ళేటప్పుడు వీళ్ళనే, ఇంకెవరిని రానియలే.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముగ్గురిలో మనం కూడా యేసు నామములో ఉందుము గాక. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా వెళ్తే అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ ముగ్గురిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. తర్వాత చదవండి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి ఇంటి దగ్గరికి వచ్చాడు. సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక అప్పటికే కూతురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిపోయి అక్కడ ఏడుస్తూ ఉన్నారు. గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నారంట. వేదన, బాధ, ఏడుపులు. చాలా దుఃఖకరమైన పరిస్థితి ఆ ప్రదేశం అంతా కూడా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. లోపలికి పోయి, ఎవరు? యేసుప్రభు వెళ్ళాడు. లోపలికి పోయి మీరేలాగు గొల్లు చేసి ఏడ్చుచున్నారు, మీరేలాగు ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతున్నాడు. ఎవరు? యేసుప్రభు. తర్వాత ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టి కొట్టాలి. చనిపోయిన పాప ముందుంటే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చేసిన ఒక గొప్ప క్రియ ఏంటో తెలుసా? మరణము యొక్క స్థితిని తగ్గించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణానికి ప్రమోషన్ కాదు, డిమోషన్ వచ్చింది. వింటున్నారా? మరణం అంటే ఇక జీవితం యొక్క అంతం అనుకుంటున్న వారి జీవితంలో యేసు ప్రభు దాన్ని దేనిగా మార్చాడు అంటే నిద్రగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిద్రపోవడానికి ఎంతమంది భయపడతారు చెప్పండి? ఉన్నారు ఎవరైనా? నిద్రపోవడానికి భయం కాదు, ఇష్టం కొంతమందికి కాదా? నిద్ర దేనికి సూచనగా ఉందంటే నిద్రపోయిన వాళ్ళు మళ్ళీ పొద్దుగాల లేస్తారు. నిద్ర దేనికి సూచనగా ఉందంటే విశ్రాంతికి సూచనగా ఉంది. యేసు ప్రభు అంటున్నాడు ఈ చిన్నది నిద్రించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని నమ్మిన వారు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు మరణించినప్పుడు వాళ్ళ గురించి ఏం ప్రస్తావిస్తారు అంటే పలానా వ్యక్తి ప్రభువునందు నిద్రించి ఉన్నాడు. ప్రభువునందు నిద్రించారు. మనకు మరణం అంటే అదే అంతం కాదు, అది కేవలం నిద్రే. కొంత సమయమునకు మాత్రమే అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణపు ముళ్ళును విరచిన యేసు క్రీస్తు మన పక్షముగా ఉండగా మరణం మనల్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. 3 రోజులు సమాధి యేసు ప్రభువును ఉంచలేకపోయింది. ఆయన సజీవుడు. హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు వారికి మరణం అనేది అంతం కాదు, అదే ఒక నూతనమైన జీవితానికి ప్రారంభం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎంత గొప్ప మాటలు తెలుసా? యేసు ప్రభు మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేశాడు. మనిషి దేని గురించి అయితే భయపడుతున్నాడో దానికి భయపడాల్సిన అవసరం లేని స్థితిని మనందరికీ కలుగజేశాడు. హల్లెలూయా. ఈ లోకం మనం విడిచిపెట్టగానే మన జీవితము మనం ప్రమోట్ అవుతున్నాం. వింటున్నారా? మరణం అనేది మనకి ప్రమోషన్. ఎవరికి? అందరికి కాదు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళకి ప్రమోషన్. క్రీస్తునందు లేని వారికి డిమోషన్. అంతే. ప్రమోషన్ కావాలా లేదంటే డిమోషన్ కావాలా అనేది ఎవరి చేతిలో ఉంది? కొంతమంది అయ్యా నా ఇంకా డిమోషన్ ఏముంది అయ్యా, నాయన కష్టాలు మామూలుగా లేవయ్యా, ఈ లోకంలో ఉన్న కష్టాలు దేనికి పనికిరావు, నరకానికి పోతే. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు క్రైస్తవులకు ఒక మంచి నిరీక్షణ ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది అనేక విషయాలు తెలియపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా తమ్ముడు ఒక వీడియో చేశాడు పరలోకం గురించి. ఎంతమంది చూశారు? చూసిండ్రా? ఏంది చల్లలేదు, ఇట్లంటారు ఇట్లంటారు. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, లేదంటే చూసిండ్రా పరలోకం గురించి? ఒకవేళ చూడని వాళ్ళు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. పరలోక రాజ్యంలో పరిస్థితులు ఎట్లుంటాయి
అక్కడ మనం ఎవరిని కలుసుకుంటాము, మన జీవితంలో ఎలా ఉంటాయి అనే కొన్ని విషయాలు అక్కడ మనం చూడవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ రాజ్యంలో మనం ప్రవేశించబోతా ఉన్నాం. ఈ లోకంలో మన సొంత వారిని ఎప్పుడైనా కోల్పోయినప్పుడు అది బాధ కలిగిస్తుంది. కానీ వారు యేసు ప్రభు నందు ఉంటే మళ్ళీ వాళ్ళని చూస్తాం, వాళ్ళతో సమయాన్ని గడుపుతాం. హల్లెలూయా. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు, మీరు ఏడవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చనిపోయిన సమయంలో కూడా క్రైస్తవులకు ఓదార్చే వాక్యాలలో చదువుతూ ఉంటారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయములు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చనిపోయిన వారి గురించి కూడా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే మరణం అనేది చాలా బాధను కలగజేస్తుంది, మరణం అనేది తీరని లోటును కలగజేస్తుంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే ఇది నిద్ర మాత్రమే. హల్లెలూయా. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో కూడా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్నది నిద్రించుచున్నది అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అందుకు వారు ఆయనను అపహసించిరి. ఏం చేశారమ్మా? యేసు ప్రభు చెప్పిన మాటలు చప్పట్లు కొట్టిరా? హేళన చేస్తున్నారు. ఏం చెప్తున్నావు? చనిపోయిన వ్యక్తిని ముందు పెట్టుకొని నిద్రిస్తున్నదంటే ఏంటి అని హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఆయన అవమానపరుస్తున్నారు. కొన్నిసార్లు దేవుడు నీకు చెప్పిన మాటను వేరే వాళ్ళకి చెప్తే ఏం జరుగుతుంది తెలుసా? ఇదే హేళనలు వస్తాయి. దేవుడు నా పరిస్థితి మారుస్తాడని నాకు చెప్పాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు, దేవుడు నా జీవితంలో గొప్ప వ్యక్తిని నా జీవితంలో తీసుకురాబోతున్నాడు, మంచి ఉద్యోగం దేవుడు ఇస్తానన్నాడు, నా పరిస్థితిని మారుస్తానన్నాడు, నా రోగం తొలగిస్తానన్నాడు అనే విషయం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే నేను హేళన చేస్తారు, నేను అవమానపరుస్తారు. ఎట్లా పోతుంది, ఎట్లా నీ పరిస్థితి మారుతుంది? ఇలాంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళు చాలామంది చచ్చిపోయినారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది ఇంకా లేవలేని స్థితిలో ఉన్నారు. నీ పరిస్థితి మారుతుందని నువ్వు ఎట్లా చెప్తున్నావు అని హేళన చేస్తారు. హల్లెలూయా. యేసుప్రభు చెప్పిన మాటలకి హేళన చేశారు, అవమానపరుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? అయితే వారిని అందరినీ బయటకు పంపిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కొన్నిసార్లు నువ్వేం చేయాలో తెలుసా? నేను హేళన చేస్తున్న వారిని ఏం చేయాలి? వారిని నీ జీవితంలో ఉంచుకొని, చుట్టూ ఉంచుకొని ఆ హేళనలు వింటూ ఉండొద్దు. ఏం చేయాలి? వాళ్ళందరినీ బయటికి పంపించేయాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరినైతే నువ్వు బయటికి పంపించాలో వారిని యేసు నామములో బయటికి పంపించుదువుగాక. వాళ్ళ వల్ల నీకు ప్రయోజనం ఉండదు, నీ విశ్వాస జీవితానికి ఆటంకంగా మారుతుంది. దేవుని కార్యములు జరగకుండా అవి అడ్డుపడే అవకాశం ఉంటుంది. వినుట వల్ల ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. నా పరిస్థితి మారదనే మాటలే వింటున్నావు అనుకో, అదే నీకు నమ్మకంగా మారుతుంది. నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం అభివృద్ధి చెందదనే మాటలు వింటున్నావు అనుకో, అదే నీ జీవితంలో బలంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి మాటలు యేసు నామములో కొట్టివేయబడును గాక. మనుషులు చెప్పే మాటలు నమ్మకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అయ్యా డాక్టర్ గారు నా పరిస్థితి ఇది ఆయన చెప్తాడు, 3 రోజులే బతికేది. నువ్వేం చెప్పాలి? నా దేవుడు 3 సంవత్సరాలు బతికించబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు 30 సంవత్సరాలు నిలబెడతాడు. ఆయన కాడనే చెప్పకండి, ఆయన సీరియస్ అవుతాడు. కానీ నువ్వు నమ్మేది నువ్వు నమ్మాలి. వింటున్నారా? నువ్వు చెప్పగలిగితే చెప్పు, దేవుడు నన్ను బ్రతికిస్తాడని నీకు నమ్మకం ఉండి దేవుడు నీతో మాట్లాడితే చెప్పు, తప్పేం లేదు. వాళ్ళెవరో అనుకుంటే వాళ్ళే, ఆయన 3 రోజులు బతకమన్నాడు, ఆయన ముందే దేవుడు నిన్ను బ్రతికించి నిలబెడతాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన అయ్యగారు కూడా బాగలేదు, పరిస్థితి బాగలేదు, కరోనా టైంలో చనిపోయే పరిస్థితి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. దేవుడు మార్గం ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కృపను చూపించాడు. ఆ సాక్ష్యం మనలో చాలామందికి తెలిసిన విషయమే. 8 రోజులలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. 8 రోజులలో, కొంతమంది నెలలు ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. డాక్టరు చేర్చుకునేటప్పుడు కూడా నమ్మకాలు లేవని చెప్పినారు. నమ్మకాలు లేవు. నేను ఒకటే నమ్మిన, గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి దేవుడు అన్నీ కూడా సమకూర్చాడు. డాక్టర్స్ తోటి డైరెక్ట్ మాట్లాడే అవకాశాన్ని పరిచయాలని దేవుడు ఇచ్చాడు.
ఇన్ని మార్గములు తెరిచిన దేవుడు స్వస్థపరచడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని నమ్మాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది మన మందిరంలో కూడా చాలామంది ప్రార్థనలు చేశారు మన అయ్యగారి గురించి, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డాక్టర్ల మాటలు వినకండి అంటే దేవుడు ఏది చెప్తున్నాడో దాని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. జ్వరం వచ్చినప్పుడు అది ఏమన్నా అయినప్పుడు నువ్వు చికెన్ తినకంటే నువ్వే నాకు చెప్పేది, దేవుడు నన్ను చూసుకుంటాడు అనేసి ఏది పడితే అది తిని ఏది చేసి అది చేసి సమస్యలు తెచ్చుకోమని కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని మాటను నువ్వు ఆధారం చేసుకొని నిలబడాలి. హల్లెలూయా. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ మాటల యందు నమ్మిక ఉంచలేకపోతున్నారో వాళ్ళకు దూరం కావడం మంచిది. ఇక్కడ యేసు ప్రభు బయటకు తోలిండు. కొన్నిసార్లు నువ్వు బయటికి తోలలేవు, నువ్వేం చేయాలి? నువ్వే బయటికి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎవరింటికైనా పోయినావు, వాళ్ళు హేళన చేస్తారు, మీరందరూ బయటికి పోండి అని వాళ్ళని ఏలగొడతావా? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తారు వాళ్ళు. మరి నువ్వు వచ్చి మా ఇంట్లో నుంచి మమ్మల్ని బయటికి వెళ్ళమంటావు ఏంటంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వే పోవాలి, నువ్వే వెళ్ళిపోవడం మంచిది. అపహాసకులందరినీ ఏం చేశాడు యేసు ప్రభు? బయటకు పోయి ముచ్చట్లు పెట్టుకోండి, నాకాడొద్దు. నువ్వు కూడా చెప్పాలి. కొంతమందికి ముచ్చట్లు లేదంటే ఇలాంటి మాటలేనే భయపడతా ఉంటారు. దేవుడు జరిగిస్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడని నమ్ముతారు, కానీ ఏదో అనుమానం, ఎవరో వచ్చి ఎట్లా జరుగుతుంది, ఎట్లా నీ జీవితం మారుతుంది అనగానే మళ్ళీ డౌటు, అయ్యో నా జీవితం మారుతుందా, నా జీవితం జరుగుతుందా, నా పరిస్థితులు మెరుగుపడతాయా అనే అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం వింటున్నామనేది జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నీ 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 చెవులలోకి, నీ హృదయంలోనికి ఏం ప్రవేశిస్తున్నాయి అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీ చేతుల్లో ఉన్నంత వరకు వాటిని నువ్వే సంరక్షించుకోవాలి. ఏవి పడితే అవి నీ చెవులలోకి వెళ్ళకూడదు. వింటున్నారా? మన చెవులు సరైనవి ఏస్తున్నాములో వినుగాక. మీ చెవుల మీద చేతులు పెట్టుకోండి. ఈ చెవులు ఏస్తున్నాములో దేవుని మాటలు వినే చెవులుగా ఏస్తున్నాములో మార్చబడునుగాక. చెవులు సరైనవి వినాలి. 2 చెవులు ఇచ్చిండు దేవుడు, నోరు ఒకటే ఇచ్చిండు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, తక్కువ విని ఎక్కువ మాట్లాడేటోళ్ళు మాటలలో అర్థాలు ఉండవు, ఉతి మాటలే. ఎక్కువ విని తక్కువ మాట్లాడే వాళ్ళలో మంచి మాటలు ఉంటాయి. ఇంకొకటి తెలుసా, మీరు తెలివిగలలాగా కనిపించాలి అంటే ఏం చేయాలో ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? కనిపించడం అంటే నీకు తెలివి లేకున్నా కానీ నిన్ను చూస్తే తెలివిగల్లోడు అయి ఉంటాడు అనుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? తక్కువ మాట్లాడాలి. నోరు తెరిచి అది ఇది తెలివి లేకుండా వాళ్ళు మాట్లాడిరు అనుకో, మాట్లాడితే నీ ఇదంతా తెలిసిపోయి. అందుకే నువ్వేం చేయాలి? సైలెంట్గా ఉండు. అరే ఇంత సైలెంట్గా ఉంటున్నాడంటే ఏదో కంటెంట్ ఉందనుకుంటారు. కంటెంట్ లేకుండా మాట్లాడకండి. హల్లెలూయా. జ్ఞానం కలిగి మనం ముందుకు సాగాలి. గొడవలు ఇబ్బందులు కాదు, కొంతమందిని పక్కన పెట్టాల్సిన వాళ్ళని పెట్టాలి. వింటున్నారా? నేను అందరితో ఉంటా, అందరితో జీవిస్తా అంటే కుదరదు. నీ విశ్వాసములో ఉన్నవారిని నువ్వు గుర్తించాలి. యేసు ప్రభు అందరినీ తీసుకోవాలి. ఎంతమందిని తీసుకెళ్ళిండు? 3 తీసుకెళ్ళిండు. తర్వాత ఇక్కడ ఎంతమందిని ఉండనిచ్చిండో తెలుసా? అందరిని ఉండనియలే. అందరి ముందు దేవుని కార్యములు చేయలే. ఆయన గొప్ప కార్యం, అద్భుతం జరిగించింది అందరి ముందు కాదు. అపహాసించిన వారికి కొన్ని కనిపించవు. నువ్వు వేరే వాళ్ళని హేళన చేస్తున్నావు అనుకో, నీ జీవితంలో దేవుని కార్యములు చూచే అవకాశం నీకు ఉండదు. వింటున్నారా? ఎంతమందికి దేవుని కార్యాలు చూడాలని ఆశ ఉంది? ఉందా? అప్పుడు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ విశ్వాసం బలంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఎవరిని ఉండనిచ్చాడో తెలుసా? ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులను. అంతే, తల్లిదండ్రులు. తర్వాత యేసు ప్రభుతో ఉన్న 3 తీసుకొని లోపలికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని విషయములు కొందరితోటే పంచుకోవాలి, కొన్ని కార్యక్రమములు కొందరు ఉన్నప్పుడే చేయాలి. అప్పుడే గొప్ప కార్యాలు చూస్తాం.
అందరు ఉన్నప్పుడు చేయలేం, అందరు ఉన్నప్పుడు జరగవు. అందరిలో విశ్వాసం లేనప్పుడు వారిని దూరం ఉంచడం కూడా మంచిదే. అందుకే యేసుప్రభు అంటాడు, నా సొంత ప్రజల మధ్యలోనే నన్ను ప్రవక్తగా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. యూదయ పోతే అందరూ హ్యాపీగా యేసుప్రభును, గలిలయ ప్రాంతానికి పోతే అందరు జనాలంతా కూడుతూ ఉన్నారు. సమరయ ప్రదేశంలో చాలామంది దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఆయన సొంత వాళ్ళ మధ్యలోకి వెళ్తే మాత్రం ఏమంటున్నారు యేసుప్రభుని? ఈయనెవరు? వడ్డరైన కదా. ఇంకా వీళ్ళ అక్క చెల్లెలు నాకు తెలుసు కదా, ఇంకేమంటున్నా? అన్నదమ్ములు నాకు తెలుసు. మా ఇంట్లో ఉన్న బీరువా ఎవరు చేసిరు? యేసుప్రభు చేసిండు. ఫెమిలియారిటీ పెరిగిపోయింది. ఫెమిలియారిటీ అంటే దగ్గరగా ఉండడం వలన కొన్నిసార్లు ఇది వస్తుంది. ఫెమిలియారిటీ వచ్చిందంటే కార్యాలు జరగవు. రీసెంట్గా ఒక దేవుని సేవకుని యొక్క సాక్ష్యం వింటున్నాను. ఆయన కూడా దేవుని సేవకుడే. ఆయన పైన ఉన్న దేవుని సేవకుడు ఆత్మీయ తండ్రి దగ్గర కూర్చోమనేదాకా కూర్చోడంట. ఎందుకు కూర్చోడు అంటే ఆ క్లోజ్నెస్ ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు మన జీవితంలో కార్యములు జరగకుండా ఆపేస్తుంటాయి. అందుకే మనము దీన్ని ఏమంటారు, షిఫ్ట్ అవుతుండాలి, ట్రాన్సిషన్స్ ఉంటుండాలి. కొన్ని నిమిషములు క్లోజ్గా ఉన్నప్పటికీ కూడా ఏవైతే దేవుని సేవకులు మనకి మాట్లాడుతున్నారో వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బిషప్ డాగ్ కూడా అదే అంటుంటాడు, ఫెమిలియారిటీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. క్యాజువల్ ప్రాఫిట్స్లో కూడా, ప్రవక్తల్లో కూడా రకరకాల ప్రవక్తలు ఉంటారు. కొంతమంది ప్రవక్తలు గద్దించి బలంగా చెప్తుంటారు. కొంతమంది ప్రవక్తలు ఏమో జనరల్గా సంభాషణ లాగానే మాట్లాడుతుంటారు. ఆ మాటలను మనం సీరియస్గా తీసుకోకుంటే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం. హల్లెలూయా. సాధారణంగా మాట్లాడుతున్నట్టే ఉంటాయి, కానీ వాటిని వినే స్థితిలో మనం ఉంటే గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రీసెంట్గా ఒక అయ్యగారు వచ్చినప్పుడు నేను కలవడానికి వెళ్ళి ఫోన్లో రికార్డర్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా. ఆయనకు చెప్పే రికార్డర్ ఆన్ చేసుకున్నా. ఎందుకంటే అయ్యగారు మీరు చెప్పిన మాటలన్నీ కొన్ని నేను గుర్తుంటాయి, కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి, కాబట్టి కొన్ని రికార్డ్ చేసుకుంటానని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది. అది ఏం సూచిస్తుంది అంటే వాళ్ళ మాటల పట్ల మనకున్న నమ్మకము, వారి మాటలకు మనం ఇస్తున్న ప్రాధాన్యత. అప్పుడు వాళ్ళ హృదయంలో నుంచి ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే నీవు దేవుని మాటను వినే స్థితిలో ఉన్నప్పుడు, ఏవి వినాలో అవి వినాలి. నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతాయి. హల్లెలూయా. కేవలం ప్రవర్తన చూడండి, దేవుని వాక్యమును వింటున్నప్పుడు శ్రద్ధగా వింటున్నావు అనుకో, దేవుని సేవకుల ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవుని వాక్యం నువ్వు శ్రద్ధిస్తున్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ టీచర్కి ఇష్టమైన స్టూడెంట్గా ఉండాలి అంటే ఒక విషయం చేయమని చెప్పిన. ఏం చెప్పినా చెప్పండి. చెప్పేటప్పుడు ఊపుతున్నారా? రీసెంట్గా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినాం. అక్కడ దైవజనులు వాక్యం చెప్తా ఉన్నారు. నా పేరు ఎన్నిసార్లు తీసిర్రు తెలుసా? ఎన్నిసార్లు తీసారు గుర్తుందా ఎవరికైనా? ఎన్నిసార్లు? 4 సార్లు ఏమో నా పేరు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తీస్తున్నాడు? ఎందుకు నా గురించి ప్రస్తావించి ఉండొచ్చు అంటే చెప్తున్నా వినండి. మనం చూపిస్తున్న ఆ గౌరవము, ఆ విధేయత, వారు చెప్తున్న మాటల పట్ల మన ఆసక్తి మన జీవితంలో ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తుంది. నేను కరెక్ట్గా దైవజనులకి రైట్ సైడ్ ఉన్నా. నన్ను చూడాలంటే తల ఇట తిప్పాలి. ముందర 100 మంది ఉన్నారు, తల ఎటు తిరుగుతుంది? ఎందుకంటే ఆసక్తి కలిగిన వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారి జీవితంలో ఎవరైనా మనం వాక్యం చెప్తున్నప్పుడు మన
పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది తల ఊపరు. తల ఊపడం మ్యాండేటరీ ఖచ్చితం అని చెప్పట్లేను, కానీ నీ యొక్క ఇంట్రెస్ట్ నువ్వు తెలియపరిచినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. వారు నీ గురించి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. వారు చెప్తున్న మాటకు నువ్వు లోబడుతున్న విధానాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. కొన్నిసార్లు నీకు చెప్పిన పనిని ఎంత జాగ్రత్తగా చేస్తున్నావు అనేది ఉంటుంది. మనం అనుకుంటాం కేవలం ఆ రోజు వింటున్న మాటలే అనుకుంటాం. కాదు, కొన్ని పనులు అప్పచెప్పినప్పుడు బాధ్యతగా తీసుకొని మనకి పని అప్పచెప్పిన వ్యక్తి మర్చిపోయినా కానీ మనం మర్చిపోకుండా ఆ పనిని గుర్తు చేసినప్పుడు ఆ వ్యక్తికి మనం ఇండైరెక్ట్గా ఏం కమ్యూనికేట్ చేస్తున్నామంటే, అయ్యగారు మీరు చెప్పిన మాట నాకు గుర్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఇవేంటి అంటే రిలేషన్షిప్స్ పెంచుకోవడము, అదేవిధంగా దేవుని కార్యములు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని అభిషేకం మన జీవితంలో రిలీజ్ కావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరి జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణాలు ఇవే. విశ్వాసం లేని పరిస్థితులు. ఒక ప్రదేశానికి నువ్వు వెళ్తున్నావు అనుకో, ఆ ప్రదేశం మీద నమ్మకం ఉంచండి. వింటున్నారమ్మా? డౌట్ తోటి చేయకండి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఈయన ఏం మందులు ఇస్తాడో, ఈయన ఏం చేస్తాడో, ఈయన ఏమి రాస్తాడో అనుకుంటే పోకు. ఆ హాస్పిటల్ పోకు. ఎడికి పో? ఇంకో హాస్పిటల్ అడిగి పో. చేసేది ఇష్టంతో చేయి, చేసేది నమ్మకంతో చేయి. జరుగుతుందో జరగదో, మందిరానికి వచ్చి కూడా ఏందో ఎందుకు వెళ్ళినో, ఏం చేస్తున్నానో ఆమె నాని పోతే నీ జీవితంలో జరగవు. నేను వెళ్తున్నప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుందని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ద్వారా నేను కార్యములు పొందాలనే విశ్వాసంతో నువ్వు అడిగి వేసినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో కృప చూపించును గాక, మన జీవితంలో మార్చబడును గాక. అందరిని పంపించేసి కేవలం తల్లిదండ్రులను, 3 శిష్యులను ఉంచుకొని యేసుప్రభు ఏం చేశాడు చూడండి. తర్వాత ఆ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తలి తాకుమి, చిన్నదానా లే, హల్లెలూయా, చిన్నదానా లే అని చెప్పగానే ఆ చిన్నది లేచి నడవసాగింది. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఒక్క మాట యేసు ప్రభు నోట్లో నుంచి రాగానే చచ్చిపోయిన బిడ్డ బ్రతికి కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతం, ఆశ్చర్య కార్యం. అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా కూతురు జీవితం అయిపోయింది, ఇంకా ఈమెను తీసుకొని వెళ్ళి సమాధి చేయాలి, నాకు ఇంకెవరు లేరు, నేను ఎంతగానో ప్రేమించిన నా కుమార్తె నాకు దూరం అయిపోయిందని నిరాశలో, నిస్పృహలో ఉన్న వ్యక్తి జీవితంలో నూతనమైన నిరీక్షణ చిగురించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నా జీవితంలో మార్చగలుగుతాడని నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకానికి ప్రతిఫలముగా దేవుడు కార్యము జరిగించి ఆయన కుమార్తెను బ్రతికించి నిలబెట్టాడు. హల్లెలూయా. చనిపోయిన పాపను ఎత్తుకుందాం అనుకున్నాడు, ఇప్పుడు బ్రతికున్న పాపకు ముద్దు పెడతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చనిపోయింది అనుకున్నాడు, కానీ దేవుడు బ్రతికించి ఆయన తండ్రికి అప్పగించాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించగలిగిన సమర్థుడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ జీవితంలో మరణకరమైన పరిస్థితి ఏది ఉన్నా కానీ నా దేవుడు బ్రతికించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే మరణమే. అవునా కదా? మరణం కంటే ఎక్కువ భయపడేది ఏదైనా ఉందమ్మా? ఆలోచించండి. అన్ని భయాలకు మూలం ఏంటంటే చచ్చిపోతావనే. రోగం అంటే భయం ఎందుకు? రోగం అంటే భయం ఎందుకు చెప్పండి? రోగం వచ్చి చనిపోతావని. గొడవలంటే భయం ఎందుకు? ఎవడైనా వచ్చి కర్ర తీసుకొని కొట్టిండు అనుకో, తగలరాని కాడ తగిలింది అనుకో, చనిపోతా. ఒకవేళ నువ్వు ఎన్ని గొడవలకు పోయినా చచ్చిపోయే పరిస్థితి లేదనుకో, నువ్వు ఒక్కొక్కరు మామూలుగా ఉండదు ఇక. కాదు, అరే రండిరా ఇప్పుడు చూసుకుందాం. అందుకే గేమ్స్ ఆడతారు చూసిరా, పబ్జి, ఫ్రీ ఫైర్, డగడగడగడగా వేలుస్తుంటారు. ఎందుకు? చచ్చిపోయినా ఇంకొకడు వస్తాడు. గేమ్ అయిపోతే మళ్ళీ ఏం చేయాలి?
మళ్ళీ ఆడాలి. ఈ గేమ్ అయిపోతే లేదుగా, జీవితం అనే గేమ్ అయిపోతే మళ్ళీ ఇంకోటి లేదుగా. అందుకని భయం. గన్ను చూస్తే గడగడగడగ వణుకుతారు. ఎందుకంటే గన్ను కాదు మెయిన్ ప్రాబ్లం. ఆ గన్ను వచ్చి నీ గుండెలో దూచుకొని పోతే, నీ గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది. అది మెయిన్ భయం. అన్నిటికీ ఇదే మరణమే. కానీ నువ్వు నేను మరణం గురించి భయపడాల్సిన అవసరం లేనే లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. మనం నమ్మిన దేవుడు మరణమును గెలిచిన దేవుడు. మరణమును గెలిచాడమ్మా. చనిపోయిన వాళ్ళని లేపి చేతులకు ఇస్తున్నాడు. ఇంకెందుకు నువ్వు భయపడాల్సింది? దేని గురించి భయపడాలి? చనిపోయిన తర్వాత ఆయన నిత్య రాజ్యంలో నీకు స్థానం ఇస్తానంటున్నాడు. నువ్వు ఎందుకు భయపడాలి? నీ పరిస్థితిని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెందుకు భయపడాలి? దేవుడు ఇచ్చిన ఆయుష్ అంతా దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు జీవించు, దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. ప్రాణము తీసేవారి గురించి కాదు నువ్వు భయపడాల్సింది. నీ ఆత్మను నీ ప్రాణమును రెండిటిని నాశనం చేయగలిగిన దేవునికి నువ్వు భయపడాలి. మనుషులు ఏం తీస్తారంటే నీ శరీరాన్ని వాళ్ళు హాని చేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మను ఏమైనా చేయగలుగుతారా? కాబట్టి నీకు ఏది ముఖ్యము? ఆత్మ ముఖ్యం, ఆత్మ రక్షణ ముఖ్యం. కొంతమంది అయ్యగారు నాకు కాలు నొప్పి పోవాలి, అయ్యగారు నా చెవు నొప్పి పోవాలి, అయ్యగారు నా తలనొప్పి పోవాలి, అయ్యగారు ఇంకేం పోవాలి? నా కాలు నొప్పి పోవాలి, ఇంకా నా నడుము నొప్పి పోవాలి, తలనొప్పి రెండోసారి తలనొప్పి పోయింది, ఇంకా భుజం నొప్పి పోవాలి, అయ్యగారు మోకాలు నొప్పి పోవాలి, ఇంకేం నొప్పులు పోవాలి? ఏం నొప్పులు లేవమ్మా? మీ శరీరంలో నొప్పులు వేస్తున్నాములో తొలగిపోవును గాక. ఈ నొప్పులన్నీ పోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి పోతే ఏం చేస్తాం అయ్యగారు? ఎవరు ఏం చేయలేరు, అయ్యగారు కూడా ఏం చేయలేడు అప్పుడు. అందుకే నువ్వేం చేయాలి? ముందు రక్షణ పొంది నీ శరీరాన్ని గురించి ఆలోచించాలి. హల్లెలూయా. ఏది ముఖ్యం అనేది తెలుసుకోవాలి, ఏది ప్రాముఖ్యం అనేది నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఈ యాయీరు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు కదా. ఆ యాయీరు అనే పదానికి అర్థం ఏంటి అంటే హీ విల్ అవేకెన్. ఏంటి? హీ విల్ అవేకెన్. తెలుగులో అయితే అతడు మేల్కొల్పును. అర్థం ఏంటి? అతడు మేల్కొల్పును అనే అర్థం ఈ యాయీరు అనే పేరుకి. ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ ఆయన కుమార్తె చనిపోయినప్పుడు మాత్రం ఆమెను మేల్కొల్పే పరిస్థితి లేదు. ఆయన కుమార్తెను మేల్కొల్పడానికి ఎవరు కావాల్సి వచ్చిందో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే ఆయన గుర్తించాడు, నా కుమార్తెను బ్రతికించగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, నా సమాజ మందిరంలో అధికారం తొలగించవచ్చు, నన్ను పిచ్చివాడు అనుకోవచ్చు, ఏదైనా అనుకొని నాకు నా కూతురు బ్రతకాలి, నా జీవితం మారాలి, వీళ్ళెవరు నాకు ఏమి చేయలేరు, యేసు ప్రభు చేయగలుగుతాడు. కాబట్టి ఆయన పాదములు పట్టుకుంటా, నేను ఆయన పాదాలు పట్టుకుంటా. మనం దేవుని పాదాలు పట్టుకునే స్థితిలో ఉంటున్నామా? నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని పాదములు ఆశ్రయించు. దేవుని పాదములు పట్టుకో. ఏదైనా సమస్య, ఏదైనా కష్టం, ఏదైనా ఇబ్బంది నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని పాదముల మీద పడు. దేవునికి నీ యొక్క ప్రార్థన తెలియపరచు, దేవునికి నీ పరిస్థితి తెలియపరచు. ఆయన నీ పరిస్థితి మారుస్తాడు. మనుష్యులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యాయీరు కుమార్తె మరణించింది. ఎన్ని సంవత్సరాలకు మరణించిందో తెలుసా? 12 సంవత్సరాలకు మరణించింది. ఇంకొక స్త్రీ వచ్చింది, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. వీటి ద్వారా యేసు ప్రభు ఏమి సూచిస్తున్నాడు, ఏమి తెలియపరుస్తున్నాడు అంటే ఇజ్రాయేలు గోత్రములు ఎన్ని అంటే 12 గోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రజలను నేను రక్షించడానికి వచ్చానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలును స్వస్థపరచడానికి, ఇజ్రాయేలును విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నీకు రోగంతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంటే ఆ రోగాన్ని తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు. స్వస్థపరిచే దేవుడు ఆయన. యెహోవా ఈరే. మరణమును సహితము యెహోవా రాఫా.
స్వస్థపరిచే దేవుడు. అదేవిధంగా మరణించిన వారిని కూడా, ఆత్మీయ స్థితిలో మరణించిన వారిని కూడా దేవుడు జీవింపజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి జన్మించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ ఆత్మ జన్మించాలి, యేసు ప్రభువును నువ్వు అంగీకరించాలి, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నువ్వు తెలుసుకోవాలని ఈ లోకానికి వచ్చాడు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం నువ్వు పొందుకోవాలి అని ఈ లోకానికి వచ్చి గొప్ప కార్యములు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో మనం పరీక్షించుకుందాం, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం. ఈరోజు దేవుడు నేను దర్శించబోతా ఉన్నాడు, నీ జీవితం మార్చబోతా ఉన్నాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. దేవుని వైపుకు చూస్తూ మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రం, స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్మిన యేసయ్య ప్రార్థన ఆలకించే దేవుడు. యాయిరు అనే ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎటు వెళ్ళాలో దిక్కు తోచలే. ఇంటి దగ్గర కూతురు చూస్తే ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒక సమాజ మందిరపు అధికారి కాబట్టి సమాజ మందిరానికి కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు, పరిస్థితులు మారలేదు. కానీ తెలుసుకున్నాడు, నజరేయుడైన యేసు క్రీస్తు అనేకులను స్వస్థపరుస్తున్నాడని తెలుసుకున్నాడు. ఈయన దగ్గరికి వెళ్తే నా పరిస్థితి మారుతుందని నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, నీ పాదముల చెంతకు చేరుతున్నానయ్యా. నాకు అధికారం ఉంది, నా కింద మనుషులు ఉన్నారు, నాకు ఒక పదవి ఉంది, ఎన్నో ఉన్నాయి, కానీ ఇవేమీ కాదు ప్రభువా. నీ పాదాలను ఆశ్రయిస్తు అయ్యా. నీవే నాకు దిక్కు ప్రభువా, నీవే నాకు దిక్కు ప్రభువా అని కన్నీటితో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన బాధ చెప్తున్నాడు, అయ్యా నా చిన్న కుమార్తె ప్రభువా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందయ్యా, చనిపోయే పరిస్థితిలో ఉంది. నా కుమార్తె చచ్చిపోతుందని భయం అవుతుందయ్యా, ఏది చేయాలో అర్థం కావట్లేదు ప్రభువా. అయ్యా నా కుమార్తె చనిపోతే నేను తట్టుకోలేనయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. బ్రతిమిలాడుతున్నాడు. అయ్యా పాదాలు పట్టుకొని యేసయ్యా నీ శరణు కోరుకుంటున్నానయ్యా. అయ్యా మీరు స్వస్థపరిచే దేవుడు అయ్యా. నా కుమార్తె మీద చేతులు ఉంచి ప్రార్థన చేయ్యా, నా కుమార్తె బ్రతుకుతుందయ్యా. అలాంటి ప్రార్థనలు చేసే స్థితిలో ఉంటున్నావా? నీ పరిస్థితి గురించి దేవుడికి తెలియపరుస్తున్నావా? దేవుడి పాదాలు పట్టుకుంటున్నావా? నీకెవరు ఆశ్రయం లేకుంటే, నీకెవరు సహాయం చేసే వాళ్ళు లేకుంటే, నీ గదిలో మోకరించి చేతులెత్తి యేసయ్యా నా పరిస్థితి ఇది ప్రభువా అని తెలియపరచు. రహస్యముగా వింటున్న నీ తండ్రి బహిరంగముగా నీకు జవాబు ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించడానికి ఇష్టపడతావు. ఆ తండ్రి వేదన యేసు ప్రభు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పరమ తండ్రిగా ఉన్నాడు. ఒక కుమార్తె, ఒక కొడుకు తప్పిపోతే, మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్తే ఎంత బాధ ఉంటుందో యేసయ్యకు తెలుసు. అయ్యా నాకు సహాయం చేయాలి అడిగినప్పుడు యాయిరుతో కూడా యేసు ప్రభు వెళ్ళాడని మనం చదువుతున్నాం. వెళ్తున్న మార్గ మధ్యలో ఎన్నో ఇబ్బందులు. తొందరగా వెళ్తే నా కుమార్తె బతుకుతుంది అనుకుంటుంటే మధ్యలో ఇంకొక స్త్రీ వచ్చి అనుకున్న పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఆలస్యం అవుతా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా కూతురు బ్రతుకుతుందో లేదో, నా కూతురు బ్రతికుండేది యేసు ప్రభు వస్తే అని ఆలోచనలో ఉంటా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఏ వార్త వినొద్దు అనుకున్నాడో, ఏ వార్త అతనికి కలవరం పుట్టిస్తుందో అదే వార్త వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె ప్రాణం పోయింది, ఇంకా బోధకుడిని నువ్వు ఎంత అడిగినా ప్రయోజనం లేదు, ఆయన ఇబ్బంది పెట్టక ఇంకా నీ బ్రతుకు మారదు ఇంకా అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వారి మాటలు లక్ష్య పెట్టకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నేను నీ ఇంటికి వచ్చి నీ కుమార్తె మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే బ్రతుకుతుందని నమ్మావు కదా, చనిపోయిన తర్వాత కూడా అదే నమ్మకం ఉంచు.
అపనమ్మకము నీ జీవితంలోకి రానియకు, అవిశ్వాసం నీ హృదయంలోనికి ప్రవేశింపనీయకు. నేను నీతో రావడానికి ఇష్టపడ్డాను అంటే ఆ కార్యము జరిగింది, ఆ కార్యము జరగనై ఉంది, ఆ కార్యము ఎవరు ఆపినా జరుగుతుంది. నమ్మిక మాత్రం ఉంచని దేవుడు తెలియపరిచాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొందరిని బయటికి పంపించేశాడు. యేసు ప్రభు చెప్పాడు, ఈ చిన్నది నిద్రిస్తుంది, మరణించలేదంటే ఎవరైతే హేళన చేశారో వారందరినీ బయటికి పంపించేశారు. ఎవరైతే యేసు ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచలేదో, అగౌరవంగా మాట్లాడారో, ఆయన మాటల యందు నమ్మిక ఉంచి ఆయనకు లోబడలేని స్థితిలో ఉన్నారో వారందరినీ బయటికి పంపించాడు. తల్లిదండ్రులను, ఆయనతో ఉన్న 3 శిష్యులను గదిలో ఉంచుకొని ఆ చిన్నది ఉన్న గదిలో వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టుకొని, చిన్నదానా లే అనగానే చనిపోయిన బిడ్డ లేచి కూర్చుంది, లేచి నడవడం ప్రారంభించింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి, యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలు ప్రభువా, నా స్థితిని పరిస్థితిని మార్చబోతున్నందుకు వందనాలు ప్రభువా అని దేవునికి తెలియపరచు. నీ స్థితి దేవునికి తెలియపరచు. నాకు నీకు అసాధ్యమైనది ఎన్నో ఉన్నాయి, కానీ నా దేవునికి, నా యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ స్థితిని పరిస్థితిని ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ చిన్నదాన్ని తండ్రికి అప్పచెప్పాడు. ఈ చిన్నది ఆకలిగా ఉంది, ఆమెకి ఏమైనా తినడానికి ఇవ్వడం తెలియపరిచాడు. మృతదేహాన్ని ఎత్తుకొని వెళ్ళి సమాధి చేయాలనుకుంటున్న తండ్రి జీవితంలో తన కుమార్తెకు భోజనం పెట్టి అవకాశాన్ని ఇచ్చాడు. మళ్ళీ తన కూతురుతో సంతోషంగా గడిపే కృపను దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా సంతోషకరమైన దినములు దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. సంతోషకరమైన దినములు దేవుడు నీ జీవితంలో తీసుకురాబోతా ఉన్నాడు. దుఃఖ దినములు సమాప్తం చేయబోతా ఉన్నాడు. సంతోషము, నాట్యము నీ జీవితంలో అనుగ్రహించబోతా ఉన్నాడు. చేతులెత్తి యేసయ్య నా జీవితంను దర్శించండి ప్రభువా తెలియపరచండి. యాయూరు జీవితమును దర్శించిన దేవా, నా జీవితాన్ని దర్శించయ్యా. నాకెవరు లేరు ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నా జీవితానికి పరిష్కారం లేదయ్యా. ఎవరు నాకు సహాయం చేసే పరిస్థితులు లేవు ప్రభువా. కొన్ని పరిస్థితులు యేసు ప్రభు మాత్రమే చేయగలుగుతాడు. యేసు ప్రభు మాత్రమే నీ జీవితంలో సహాయం చేయగలుగుతాడు. డాక్టర్లు చేయలేరు, లాయర్లు చేయలేరు, వైద్యులు చేయలేరు, ఆఫీసర్స్ చేయలేరు, చదువుకున్నవారు, డబ్బున్నవారు, అధికారులు, అధిపతులు చేయలేని కార్యములు అనేకములు ఉంటున్నాయి. అవి నా యేసయ్య నీ జీవితంలో యేసు నామములో జరిగించునుగాక. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతా ఉన్నాడు. విశ్వాసంతో దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడించు. విడిచిపెట్టకు, విడిచిపెట్టకు, విడిచిపెట్టకు. నీ జీవిత పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, ఈ మాటలు చెప్తున్నావేంది, యేసయ్య దగ్గరికి వెళ్తున్నావేంది, నీ జీవితంలో ఏమొచ్చింది అని నిన్ను హేళన చేసిన వారి ముందే వారందరి నోర్లు మూసి నీ యొక్క జీవితమును ఆశీర్వాదంతో తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. నీ జీవితంలో గొప్ప స్థితిలో మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. విశ్వాసంతో అడుగువేయి, విశ్వాసంతో అడుగువేయి, విశ్వాసంతో అడుగువేయి, విశ్వాసంతో అడుగువేయి. స్తోత్రములయ్యా. పరమ తండ్రి పరిశుద్ధులా నీకే వందనాలు. బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. యాయూరు జీవితంలో అద్భుతము చేసిన దేవా, నీ బిడ్డల జీవితంలో కూడా తండ్రి, వారి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వారి జీవితంలో ఏ పరిస్థితులు అద్భుతము కావాలో ఆ పరిస్థితుల్లో యేసు నామములో అద్భుతము రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక. గొప్ప కార్యములు బిడ్డల జీవితంలో జరిగించి నీకు సాక్షులుగా నిలబెట్టమని బిడ్డలు దర్శించండి ప్రభువా, బిడ్డలు దర్శించండి. ఎవరైతే దుఃఖముతో ఉన్నారో ఆ దుఃఖమును తొలగించండి, కన్నీటిని ఆనందంగా మార్చండి ప్రభువా. బిడ్డలు ఆదరించండి ప్రభువా. ఎవరికి చెప్పలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, బాధతో సతమయమైపోతున్నారో, నన్ను అర్థం చేసుకోలేని వారు ఎవరు నన్ను అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారో వారికి మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభు. నీ ఆదరణ కలుగజేయండి, గొప్ప కార్యం జరిగించి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ఎవరైనా ఇంకా రక్షణ పొందని వారు ఉన్నట్లయితే, నేను ఇంకా రక్షణ పొందలేదు, మరణాన్ని గెలిచిన యేసు ప్రభు నా జీవితంలో కావాలి అని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే మీ చేయి ఎత్తినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు నేను రక్షింపబడలేదు కానీ నేను రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నారు? అందరూ తల్లు ఉంచి కళ్ళు మూసుకొని, నా జీవితంలో యేసయ్య లేడు,
కానీ యేసే నా జీవితంలో కావాలని ఆశ కలిగిన వారు మీ కుడి హస్తం ఎత్తండి. అటు ఇటు చూడకండి, ప్రార్థనలో ఉండండి. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారు మాత్రమే మీ చేయెత్తండి. ఉన్నారా ఎవరైనా? నేను రక్షణ పొందాలని ఆశ కలుగుతున్నాను, యేసు ప్రభుని నా హృదయంలోకి అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను ఆశ కలిగిన వారే, ఇంతవరకు నేను రక్షణ పొందలేదన్నవారు ఉన్నారా? దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. యేసే నీ హృదయంలోకి వచ్చి నీ జీవిత పరిస్థితిని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఉన్నవారు మీ కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రములయ్యా. యేసయ్యా, ఈరోజు నీ పాదముల చెంతకు వచ్చానయ్యా. అయ్యా, మీరు నా పాపముల గురించి ఈ లోకమునకు వచ్చి నీ రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడవని నేను నమ్ముచున్నాను. ఈరోజు నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నానయ్యా. నా జీవితమునకు రాజుగా, దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని చేతులకు సమర్పిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరికే జీవిస్తానయ్యా. దయచేసి నా పేరు జీవగ్రంథములో రాయండి. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నా జీవితం నీ చేతులకు సమర్పిస్తున్నాను. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం.